చచ్చిన తర్వాత ఎవడు చూస్తున్నాం, మనం చూస్తున్నామా అని మాట్లాడతాం. కానీ ఇప్పుడు బతికున్నప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం చూసినామా ఈ లోకం? చూడలేదు. అంతే, ఈ లోకం నుంచి మనం పైకి వెళ్ళిన తర్వాతనే మనకు తెలుస్తుంది. గాలి ఉంది, ఆ గాలిని మనం చూడగలుగుతున్నామా? లేదంటానికి ఆస్కారం ఉందా? ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఈ లోకంలో మనం చేసింది ఏది మన ఎమ్మటి రాదు బాబా. ఈ భూమి రాదు, ఈ జాగ రాదు, తరతరాలు అది నిలిచిపోతుంది, కానీ మనం వెళ్ళిపోతున్నాం. అయితే భూమి మీద మనల్ని, మన పాపాలను కడిగేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి మనిషి రూపంలో దేవుడు ఈ భూమి మీద పుట్టిండు. ఆయన భూమండలానికి మధ్యలో యెరూషలేం అనే దేశంలో ఆయన బెత్లెహేమ్ అనే గ్రామంలో పుట్టిండు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించిండు. ఆయన అద్భుతాలు ఎన్నో చేసిండు. కుష్ఠ రోగులను స్వస్థపరిచిండు, కళ్ళు లేని కుట్టిగుడ్డులకి బాగు చేసిండు, కాళ్ళు లేని వాళ్ళకి బాగు చేసిండు. ఆయన పాడ మీద వెళ్తున్న మనుషులను కూడా లేపిండు. కుళ్ళిపోయిన లాజర్ అనే వ్యక్తి 4 రోజులు ఆది చేయబడ్డ వ్యక్తి కూడా ఆయన మాట సెలవిస్తే లేచి